ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా ఈ నెల అక్టోబరు నెల ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గనక ఎక్కడ చూసినా కానీ ఇజ్రాయెల్కి పాలస్తీనాకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇరు దేశాల్లో కూడా సామాన్యులైనటువంటి అనేక మంది మనుషులు చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్మీ చనిపోతూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. యుద్ధాలను ప్రోత్సహించేటువంటి విధానం ఎంత మాత్రం కూడా కాదు. కానీ యేసుప్రభు వారు తెలియపరిచారు, ఆయన వచ్చేటువంటి చివరి దినాలలో రాకడికి ముందు అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి యేసుప్రభు వారు స్వయంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియపరచటము క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం గురించి అనేక మంది వారి యొక్క అభిప్రాయాలను బట్టి రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ రకరకాలైనటువంటి అనాలిసిస్ విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు ఇజ్రాయెల్ ఇది తప్పు అంటారు, కొంతమంది పాకిస్తాన్ అయితే తప్పు అంటారు, కొంతమంది అసలు ఎవరిది తప్పో తెలియక ఏది నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అయితే కొన్ని చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో అదేవిధంగా బైబిల్ చెప్పినటువంటి కొన్ని విషయాలను బట్టి వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుద్ధానికి కారణమైనటువంటి ఇజ్రాయెల్ భూభాగము ఏదైతే ఉందో ఆ భూభాగము ఎవరిది, అది దేవుడు ఎవరికి ఇచ్చారు, లేకపోతే దాన్ని ఎవరు అనుభవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను బైబిల్ పరంగాను అదేవిధంగా చారిత్రక ఆధారాలను బట్టి కొన్ని విషయాలను మనము పరిశీలన చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే అబ్రహాము దేవుడు పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు పిలిచి, నేను మీకు పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తాను, అక్కడ మీరు అభివృద్ధి చెందుదు కానీ ఆకాశ నక్షత్రం వల్లే భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వల్లే మీరు అభివృద్ధి చెందుతున్నారు, నేను మిమ్మల్ని ఆ విధంగా మీకు తోడై ఉండి నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అన్నట్లుగానే తన సొంత ప్రాంతమైనటువంటి కల్దీ దేశంలో ఉన్నటువంటి ఊరు అనేటువంటి ప్రాంతము నుంచి అబ్రహాము తన ప్రయాణము కొనసాగించి ఆ వాగ్దాన భూమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు కాలంలో కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేశాడు. ఈ యొక్క గుర్తు చేసినటువంటి ఒక మాటను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గనక ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే గనక 3వ వచనము 4వ వచనమును గనక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇస్సాకుతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, అనగా ఆ ఏ భూభాగం అయితే ఇజ్రాయెల్ భూభాగం ఉందో ఆ భూభాగంలో కరువు వచ్చినటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ దేశం ముందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను, అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, ఒక దేశం కాదు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అనే అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె ఈ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ, మరొకసారి చెప్తున్నాడు, ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను, నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేను అని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి ఇస్సాకు కూడా గుర్తు చేస్తూ చెప్తున్నాడు, ఈ దేశములని, అనగా అప్పటికే అబ్రహాము ఇస్సాకు యొక్క సంతానము అప్పటికే ఆ దేశానికి వచ్చేసారు. ఏ దేశానికి? ఇప్పుడు ఏ భూభాగం గురించి అయితే గొడవలు జరుగుతున్నాయో ఆ భూభాగానికి అప్పటికే వచ్చేసారు. అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, ఈ దేశములన్నీ నేను మీకు ఇచ్చేదను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అన్నట్లుగానే దేవుని యొక్క కృపను బట్టి ఇజ్రాయేలీలు ఆ తర్వాత ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందటం, విస్తరించటం, కాలక్రమేణంలో వారు ఐగుప్తుకి వెళ్ళటం క్రైస్తవ సమాజానికి మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత ఐగుప్తు దేశము నుంచి, అనగా ఐగుప్తు బానిసత్వము నుంచి దేవుడు తన యొక్క బాహుబలము చేత ఇజ్రాయేలీ యొక్క లక్షల ప్రజలను మోషే యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆ తదుపరి పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు చెప్పినట్లుగానే యెహోషువ నాయకత్వంలో ఎరికో గోడలు కూల్చిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలోనికి మరలా వీరు అడుగు పెట్టారు. ఈ ప్రాంతంలోనికి అడుగు పెట్టి ఆ ప్రాంతంలో వారు ఉంటున్నారు.
అయితే నేను చెప్పేటువంటి విషయము ఈ మధ్య జరిగినటువంటి సంఘటనల గురించి కాదు నేను చెప్పేది. బైబిల్లో చెప్పబడినటువంటి సంఘటనలన్నీ అనగా ఎప్పటి నుంచి సుమారుగా 3500 సంవత్సరాల క్రితం సంగతులు నేను చెప్తున్నాను. 3500 సంవత్సరాల నుంచి దేవుడు ఈ భూభాగమును ఇశ్రాయేలీయులకు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆ భూభాగంలో వారికి దేవుడు ఇచ్చాడు. ఆ భూభాగంలో వారు ఉంటున్నారు.